దానివల్ల రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఎస్, మళ్ళీ వస్తాను విత్ ఇన్ షార్ట్ టైం మీ దగ్గరికి వస్తాను. మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సంజయ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సంజయ్ గారు నమస్తే అండి. సంజయ్ గారు చెప్పండి. సంజయ్ గారు, నగరంపై పోలీసుల నజర్కి ప్రధానమైన కారణం ఏంటంటారు? తప్పనిసరిగా ఒక విషయం మాత్రం ఇక్కడ క్లియర్ గా క్లారిటీగా కూడా ప్రభుత్వం అంటే పోలీస్ శాఖ ఆదేశాలు ఆజ్ఞలు ఏదైతే ఉన్నాయో ఆంక్షలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు క్లియర్ కట్ గా చెప్తున్నారు. ఏంటంటే నగరంలో ఎటువంటి అల్లరి మూకలు, అరాక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలు పాల్పడే ఇతర గ్రూపులు కూడా ఎటువంటి విధ్వంసకరమో లేకుంటే ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకూడదు అన్నట్టు కూడా నిషేధాజ్ఞలు విధించడం జరిగింది. 144 సెక్షన్ కావచ్చు, కాబట్టి నెల రోజుల పాటు ఇది అమల్లో ఉంటుందని చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా పోలీసులు ఏదైతే విడుదల చేశారో, నిషేధాజ్ఞలు విడుదల చేశారో, ఆ ఆదేశానుగుణంగా మనం చూడాల్సింది వచ్చేసి పీజీఎస్పీ బెటాలియన్ పోలీసులు వాళ్ళపై వేటు వేయటమే కాకుండా వాళ్ళు డిమాండ్లను మేము తిరస్కరిస్తున్నామనంటూ ప్రభుత్వం కరాఖండిగా చెప్తుండటం, అంతేకాకుండా బెటాలియన్ సంబంధించిన ఉద్యోగస్తులని కూడా ఉద్యోగాల నుంచి తొలగిస్తుండటం, వారి ఫ్యామిలీలు కావచ్చు, ఏదైతే బెటాలియన్ పోలీసుకు సంబంధించిన ఫ్యామిలీలు కావచ్చు, లేకుంటే పోలీసులు కావచ్చు, బెటాలియన్ పోలీసులు కావచ్చు, వారందరూ కూడా రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడటంతో ఇది ఎక్కడ ఆందోళనకు దారితీస్తుందన్న ఒక అనుమానంతో ఏదైతే పోలీస్ శాఖ ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ కారణాల చేతనే ఎటువంటి అల్లర్లు కానీ ఎటువంటి అసాంఘిక వాతావరణం ఏర్పడకూడదు. అదే కాకుండా పోలీసులు ఏదైతే పోలీసులపై పోరాడే పరిస్థితి వస్తున్న నేపథ్యంలో ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకోకూడదు అన్నట్టుగా వాళ్ళు నిషేధాజ్ఞలు జారీ చేయడం. అయితే దీని వెనక మాత్రం తప్పనిసరిగా రాజకీయ ఆలోచనలు కానీ రాజకీయకు సంబంధించిన కార్యకలాపాలు ఏదైనా జరిగే అవకాశాలు కూడా ఉంటాయన్న దాన్ని ప్రభుత్వం ఆ నిషేధాజ్ఞలను మాత్రం మినహాయించలేమని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికీ ఏదైతే రాష్ట్ర మంత్రి అంటే సీనియర్ మంత్రి అని చెప్పుకోవచ్చు, రాష్ట్రం అంటే ప్రెసిడెంట్ గా అయితే పొంగులేటి రాష్ట్ర మంత్రిత్వంలో ఉన్నారో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. ఏదైతే నేను వచ్చే లోపే కొన్ని బాంబులు పేల్తాయని అంటాం, అదే కాకుండా దీపావళి ముందస్తుగానే దీపావళి బాంబులు పేల్తాయన్నట్టు ఒక ప్రకటించడం అనేది కొంచెం రాజకీయ చర్చనీయాంశంగా రాజకీయ పరంగా తప్పనిసరిగా ఈ అంశం ఇప్పుడు ఏదైతే నిషేధాజ్ఞలు విధించారో ఈ అంశం కూడా పరిణామాలకు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఒక అంశాన్ని మాత్రమే కేవలం బెటాలియన్ పోలీసులు మాత్రమే వాళ్ళు వీధిలోకి వస్తున్నారు, వాళ్ళ వల్ల ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయనో లేకుంటే అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటాయన్న దాన్ని మాత్రం మనం క్లియర్ గా చెప్పలేము. అందుకనే ఇటువంటి ఒకవేళ నెల రోజుల పాటు నిషేధాజ్ఞలు విధిస్తున్నారని అంటే తప్పనిసరిగా రాజకీయ కోణం కూడా ఉండొచ్చు అనేది ఒక ప్రతిపక్ష నుంచి కావచ్చు, లేదంటే ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం నిన్న కాక మొన్న కూడా ఏదైతే ఫామ్ హౌస్ పై దాడి జరగడం జరిగింది, అది రేవ్ పార్టీ అన్నారు, తర్వాత డ్రగ్స్ కూడా పట్టుబడి అన్నారు. అదే కాకుండా ఏదైతే టిఆర్ఎస్ మంత్రివర్గంలో ఏదైతే గత మంత్రివర్గంలో ఏదైతే ఒక ప్రధాన మంత్రిగా ఉన్న ఆయన బావమరిదే ఏకంగా ఈ కేసులో నిందితుడిగా ఉండటం కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తుంటే తప్పనిసరిగా ఇటువంటి ఏదైతే రాజకీయ పరిణామాలు తీవ్రమైన పరిణామాలు ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇటువంటి చర్యలకు పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంటుందని అనుకుని చెప్పొచ్చు. అయితే దీనికి కాంగ్రెస్ వాదులు కూడా ఏం చెప్తారనేది కూడా మనం వినాల్సి ఉంటుంది. రైట్ ఆచార్య గారు కంక్లూడ్ చేయండి సార్. ఒకటి మాత్రం వాస్తవం, గతంలో జరిగినటువంటి ఏ ఉద్యమాలు అయితే మనం చూసినామో అటువంటి ఉద్యమం ప్రజలకు కూడా ఇబ్బంది కలిగే ప్రయత్నం చేయము. సరే, ఇవాళ 144 సెక్షన్ పెట్టినా 163 పెట్టినా అది ప్రజలకి ఎక్కడ కూడా ఇబ్బంది కలిగే వాతావరణం లేదు. కేవలం రాజకీయ పార్టీలు అల్లరిముకలు నగరం పైనటువంటి ప్రయాణికులు కానీ లేకుంటే ప్రజలు కానీ ఇబ్బంది పడకుండా పెట్టినటువంటి సెక్షన్లు తప్ప ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో పెట్టింది కాదు. వాళ్ళ డిమాండ్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ధర్నా చేస్తుంటే దాని వెనక ఏదో రాజకీయ కోణం ఉంది కాబట్టి దాన్ని ఈ సెక్షన్లు పెట్టడం జరిగింది. ఎందుకంటే ప్రజల్ని రక్షించాల్సినటువంటి పోలీసులు వాళ్ళ డిమాండ్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు రోడ్ల మీదకి వస్తున్నారంటే దానికంటే దుర్మార్గం లేదు. కాబట్టి ప్రజలు ఇబ్బంది పడే ప్రమాదం ఉంది, దివాళి వస్తుంది, రేపు ఏం జరిగినా కూడా ప్రభుత్వం దానికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముందస్తు జాగ్రత్తలు చేపట్టాల్సింది ఉంది కాబట్టి ప్రభుత్వం మీద వాళ్ళు 144 కానీ 163 కానీ సెక్షన్లు పెట్టడం జరిగింది.
ఈ ఆంక్షలు ఎప్పుడు కూడా ప్రజలు పంపించారు. ఎందుకంటే ప్రజలు కూడా ఎవరు కూడా సమూహంగా వచ్చేలేదు, వాళ్ళు ధర్నాలు చేసేది, రాస్తారోకలు చేసేది. ప్రతిపక్షాలు కానీ ఇప్పుడు చేస్తున్నటువంటి ధర్నాల వల్ల ఇబ్బంది కలగకుండా ముందస్తు జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకుంది. అందులో భాగమే ఇది తప్ప ఎవరిని ఉద్దేశించాలి, ఎవరు లేకుంటే ఎవరిని ఇబ్బంది పెట్టాలన్నా ప్రజలు ఇబ్బంది పెట్టాలని మాత్రం ఇక్కడ కూడా లేదు. రైట్, సంజయ్ గారు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఆచార్య గారు చెప్తున్నట్టుగా ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితులు ప్రస్తుతం మా ప్రభుత్వం చేయదు. ఎందుకంటే ప్రజల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా తప్పనిసరిగా ఏదైతే ప్రజా ఆందోళనలకు కానీ లేకుంటే ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం కానీ తప్పనిసరిగా ప్రభుత్వంపై ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే వివాదం రగులుకుందో, ఏదైతే టీజీఎస్పీ బెటాలియన్ సంబంధించిన పోలీసుల వివాదం ఏదైతే చోటు చేసుకుందో దాన్ని పరిష్కరించాల్సిన అవసరం కూడా ప్రభుత్వం పైనే ఉంటుంది. ఎందుకంటే గత ప్రభుత్వం నుండి కూడా ఏదైతే కొనసాగుతూ వస్తున్న వారందరినీ కూడా కొత్త నిబంధనలు అంటూ కూడా వారిని కొందరి నిబంధనలకు వ్యతిరేకంగా కొంతమందిపై వేటు వేయటం, అంతేకాకుండా నిబంధనలు కూడా మార్చడం అనేది కూడా అది సరైన విధానమా కాదా అనేది కూడా ఒకసారి వారితో చర్చలు జరిపి ఎటువంటి సానుకూల వాతావరణాన్ని, ఎందుకంటే ఎవరు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు రాకుండా వారికి కూడా సానుకూలమైన ఒక నిర్ణయాన్ని, వారికి కూడా ఒక మంచి భవిష్యత్తుని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. కాబట్టి ఎటువంటి వివాదాలు చేసినా కూడా, ఎటువంటి నిషేధాజ్ఞలు చేసినా కూడా ఏదైతే రాజకీయ పరంగా కాకుండా వారి ఉద్యత భద్రతపై కూడా మీరు హామీ ఇవ్వాల్సిన పరిస్థితి ప్రస్తుతం తప్పనిసరిగా ప్రభుత్వంపై ఉంటుందని ఈ సందర్భంగా నేను చారి గారు కూడా మాకు చెప్తున్నారు. ప్రజా సంఘాలు కావచ్చు, లేదంటే ప్రజలకి మేము మద్దతుగానే ఉంటున్నాం, ప్రజా ప్రభుత్వం కాబట్టి తప్పనిసరిగా మేము వారికి అందరూ కూడా శాంతియుతంగా ఉండాలన్న విధంగానే మేము నిషేధాజ్ఞలు విధించామని చెప్తున్నారు. కానీ ఇటువంటి ఆందోళన రావడానికి కారణాలు ఎందుకు, వాటిని ఎలా పరిష్కరించాలని అనే ఒక వాదన కూడా వారికి ఇబ్బందికరమైన పరిస్థితులు చోటు చేసుకోకుండా పరిష్కారం చూపాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం ఉందనేది మాత్రం ఈ సందర్భంగా నేను జారీ గారు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వానికి కావచ్చు, ప్రస్తుత ప్రభుత్వానికి కావచ్చు నేను ఒక సూచనగా గానే నా అభిప్రాయంగానే చెప్తున్నాను చెప్పుకోవచ్చు. రైట్, సంజయ్ గారు ధన్యవాదాలండి. అదేవిధంగా ధన్యవాదాలు ఆచార్య గారు.